ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదకరంగా నుండువు. మరి ఇది ఈ వాగ్దానము దేవుడు అబ్రహాంకు దయచేసిన వాగ్దానం అన్నమాట అండి. మరి ఇందులో నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని అంటున్నాడు. ఎలాగంటే అబ్రహాము అప్పటికే సంతానం లేనివాడుగా ఉన్నాడు అనమాట అండి. మరి దేవుడు అసాధ్యాన్ని సాధ్యం చేస్తానని ఇక్కడ మాట ఇచ్చాడు. మరి దేవుడు మన పరిస్థితులను చూసి కదండి, తన వాగ్దానాన్ని చూసి పనిచేస్తాడు. మన జీవితంలో ఏమీ కనిపించకపోయినా దేవుడు మన భవిష్యత్తును నిర్మించగలడు అనమాట అండి. మరి దేవుని పిలుపుకు విధేయత చూపిన వారికి ఆయన అభివృద్ధి చేస్తాడు. కేవలం ధనమే కాదండి, ఆరోగ్యమే కాదు, ఆస్తులు కాదు, అంతస్తులు కాదు, దేవుని సన్నిధి, మరి దేవుని సమాధానము, దేవుని కృప, దేవుని రక్షణ, మరి ఆత్మీయ అభివృద్ధి, మరి ఇవన్నీ కూడా మరి నిజమైన ఆశీర్వాదాలుగా దేవుడు మనకి ఇస్తానని మాట ఇస్తున్నాడు అనమాట. మరి ఆ ఆశీర్వాదం అంటే దేవుడు మనతో ఉండడం అనమాట అండి. మరి దేవుని సన్నిధి ఉన్న చోట నిజమైన ఆశీర్వాదం, సంపూర్ణత, మరి ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట అండి. మరి మనుషులు తమ పేరుని తామే గొప్పగా చేసుకోవాలని అనుకుంటారు. కానీ అబ్రహాము దేవుడు నీ పేరుని గొప్ప చేస్తానని ఇక్కడ అంటున్నాడు అనమాట అండి. మనము వినయంతో దేవుని చిత్తాన్ని అనుసరిస్తే సరైన సమయంలో దేవుడు మనకు గౌరవాన్ని ఇస్తాడు. తన మహిమ కోసం కాదండి, దేవుని మహిమ కోసం మనము బ్రతకాలి, జీవించాలి. మరి ఆయన సన్నిధిలో మనము నిలబడాలన్నమాట అండి. మరి ఈ దినమంతా ఈ వాగ్దానము ధ్యానించుకుంటూ, అనుసరిస్తూ, ఆచరిస్తూ, నడుచుకుంటూ ఉన్నట్లయితే ఈ వాగ్దానం అంతా మన బ్రతుకుల్లో ఆశీర్వాదకరంగాను, దీవెనకరంగాను మారతాయని కోరుకుంటూ, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.